బద్వేల్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో అధ్యక్షులు రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1931 సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం గ్రామంలో పుట్టి పేదరికం అనుభవించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహనీయుడని అన్నారు. అబ్దుల్ కలాం చేసిన సేవలకు భారత ప్రభుత్వం అవార్డు ఇచ్చి సన్మానించిందని అన్నారు. ముఖ్యంగా గుండె జబ్బుల నివారణకు స్టంట్ కనిపెట్టిన మహనీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామసుబ్బారెడ్డి, కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, కోశాధికారి గంగన్న, ఆర్గనైజేషన్ కార్యదర్శి ముల్లపాటి పిచ్చయ్య, ఉపాధ్యక్షులు రాఘవరెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు గంజికుంట పుల్లయ్య, రామసుబ్బయ్య, వెంకటేశ్వర్లు, ప్రసాద్, సుబ్బారాయుడు, రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తమిళనాడు రామేశ్వరంలో 34 సంవత్సరాల ముందర ఉన్నాడు. ఆయన పేరు అబుల్ ఫకీర్ జైనుల్లాద్దీన్ ఫకీర్, పూర్తి పేరు. లాస్ట్ అందరూ కలామని అయితే ఆయన చిన్న బీద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి మన దేశానికి రాష్ట్రపతి అయినాడు. మనం ఈరోజు ఆయనను స్మరించుకోవడం మన బాధ్యత. మన పుట్టి ఇంత పైకి ఎదిగాడంటే ఆయన పూర్వజన్మ స్ఫూర్తము, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్యము, ఆయన పుణ్యమని చెప్పుకోవాలా. ఎందుకంటే ఒక ధనవంతుడు ఎదగడం గొప్ప విషయం కాదు. అతనికి అన్ని వస్తువులు ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయినాడు, కానీ ఆయన కుటుంబం పుట్టడమే ఉన్నతమైన కుటుంబం. అది గొప్ప విషయం కాదు. ఒక పేదరికంలో పుట్టి అట్టడుగు వర్గం నుంచి పుట్టి పేపర్లు వేసే బాయిగా ఉండి ఒకసారి ఆయన చెప్తా అంటే ఏదో ఎక్కడ చదివినాడు ఉన్నప్పుడు కాకుండా అందులో ఉన్నత పదవి, ఎందుకంటే మంచి సైంటిస్టు. నిన్న మే 7వ తేదీన మిసైల్ మనం ఉపయోగించిన పాకిస్తాన్ మీద అది కనిపెట్టింది ఎవరు అనుకుంటున్నారు? ఆయన కనిపెట్టాడు. దాని దెబ్బకు తోక ముడిచిన పాకిస్తాన్ వాళ్ళు. అలాంటిది మన దేశానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి అలాంటి మిసైల్ కనిపెట్టిన వ్యక్తి. సార్ చెప్పినట్టు గాల్లో టీచరు పోయి గాల్లో మంచి ఏ విధంగా ఎగిరిందో ఆ విధంగా ఎందుకు కనిపెట్టామనేటువంటి, అంటే వాట్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే డౌట్ ఈజ్ ద ఫౌండేషన్. ఎవరికైనా డౌట్ రావాలి, అనుమానం రావాలి, అనుమానం వచ్చి దీన్ని నివృత్తి చేసుకోవాలి, అనుమానాన్ని వదిలిపెట్టాలి. అలాంటి అనుమానాలు ఎన్నో వస్తాయనుకో, వాటి ప్రతిదానికి పరిష్కారం కావాలనేటువంటి వ్యక్తి కాబట్టి ఉన్నత స్థాయికి ఎదిగినాడు. ఆయన ఎంత సింపుల్ అంటే రాష్ట్రపతి భవన్లో ఆయనకి ఎన్నెన్నో పురస్కారాలు, ఎన్నెన్నో మెమెంటోలు, ఎన్నో అవార్డులు ఎన్ని వస్తే అన్నీ ఆడబెట్టేసి సింపుల్ ఒక 2 సూట్ కేసుల్లో ఒక 3-4 జతల బట్టలు, ఆయనకు సంబంధించి గురువు గారు స్కూళ్ళలో సంపాదించిన చిన్న చిన్న మెమెంటోలు 3-4 తీసుకొని తెలుగు కొట్టేసి నాకేముందని వచ్చేసినాడు.